కామారెడ్డిలో వరదలు వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ముందే హెచ్చరించింది. ప్రజల కష్టాలను వదిలేసి రేవంత్ అప్పుడు బీహార్లో విహారయాత్రకు పోయిండు. 10 రోజుల తర్వాత వచ్చి ఏం సమీక్ష చేస్తున్నాం, నష్టపరిహారం ఇస్తామని అనకుండా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానంటున్నావు. ఫోటోలకు ఫోజులు ఇవ్వడం తప్ప ఈ జాతీయ పార్టీల వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు అని మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ అన్నారు. ఈవేళ మా కామారెడ్డి జిల్లాలో 27వ తారీఖు నాడు భారీ వర్షాలని వాతావరణ శాఖ చెప్పింది. 26 నాడే చెప్పింది. ఆ రోజు ముఖ్యమంత్రి ఎక్కడ పోయిండు, నీ ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినరు? నువ్వు ఉన్నావు అయినా బీహార్లో ఎన్నికల ప్రచారం చేసి విహార యాత్ర చేస్తుంటావు. ఇక్కడ తెలంగాణ రైతులు కనబడరు. 10వ రోజు వచ్చి నిన్నొచ్చి పంట నష్టం జరిగింది చూస్తాం, సమీక్షిస్తాం. ఇంకోటి ఏమంటానంటే రాష్ట్రం నుంచి ఇవ్వాలంటే బడ్జెట్ కేంద్ర ప్రభుత్వంలో రాద్దాం, అడుగుదాం. నువ్వు పోయినసారి అడిగితే 15,000 11,000 కోట్లేమో అడుగుతావు. ఇప్పుడు 5,000 కోట్లు 16,000 కోట్లు ఎక్కడున్నాయి? అంటే తెలంగాణ భారతదేశం లేదా? బీజేపీ కాంగ్రెస్ రెండు జాతీయ పార్టీలు ఆడుతున్న నాటకం. తెలంగాణ రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇట్లాంటి ఆపత్కాల్లో వచ్చినా ఇమీడియట్గా స్పందించి ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్లను ఇమీడియట్ స్పందించి గంటలలో మనుషులను తీసుకొచ్చినాం. మా దగ్గర సహజ సిద్ధమైన ఒక ప్రాజెక్టు ఉంది, పోచారం ప్రాజెక్టు. అది 2 గుట్టల మధ్యలో ఎంత వరద వచ్చినా ఏమిగా దానికి పోయి ఏదో కాపాడినామని చెప్తారు. ఏం కాపాడిరా దాన్ని? వాటర్ వచ్చింది పోయింది, ఫ్లడ్ వచ్చింది వెళ్ళిపోయింది. దానికి ప్రభుత్వం నుంచి కాపాడింది ఏముంది? మేము ఏదో ప్రాజెక్టును కాపాడుకున్నాం అని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు. చేసింది ఏమీ లేదు. ఆ భగవంతుడు కాపాడి ఆ తాండాలని కావచ్చు. ఇవాళ ఎల్లారెడ్డి మండలంలో తిమ్మాపూర్ చెరువు తెగిపోయింది, కళ్యాణి ప్రాజెక్టు తెగిపోయింది, అవి చూడలే. నాగిరెడ్డిపేట మండలంలో పటేల్ చెరువు తెగిపోయి మరి ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట మండలాలకు ప్రధానమైనటువంటి పోచారం ప్రాజెక్టు కెనాలు 100 మీటర్లు కొట్టుకపోతే దాన్ని చూడలేదు. దాదాపు 5,000 ఎకరాలు నీట మునిగింది. ఈరోజు కూడా నీళ్లున్నాయి అక్కడ, అవి చూడలేదు. వచ్చి 10 లక్షలతోటి అయిపోయే బ్రిడ్జిని చూసి ఫోటో ఎగ్జిబిషన్ చేసి చాలా కష్టపడ్డారు, ప్రాణాలు కాపాడారని ఫోటోలో పోజులు ఇచ్చి పోయినారు తప్పితే రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. వీళ్ళు మేము ఒకటే చెప్తా ఉన్నాం, డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన, మా ఎల్లారెడ్డి రైతుల పక్షాన, మీరు సత్వర చర్యలు తీసుకోకపోతే మేము రైతులను ఏకం చేసి రోడ్ల మీద తీసుకొచ్చి మీ ప్రభుత్వాన్ని మెడలు వంచి వాళ్ళకి న్యాయం జరిగే వరకు చివరి రైతు వరకు కూడా మేము పోరాటం చేస్తాం. మా కేటీఆర్ గారి నాయకత్వంలో మరి తొందరనే కేటీఆర్ గారు, మా ప్రశాంత్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారితో కూడా ఒక పర్యటన కూడా తొందరనే వాళ్ళు డేట్లు ఇవ్వగానే పర్యటన చేస్తాం. రైతులకు భరోసా కలిగి నిన్ను వచ్చినావు, మంచిగా తిన్నావు, హెలికాప్టర్కి వెళ్ళిపోయినావు అంటే గీదా విహార యాత్ర అనేది. నువ్వు చేసింది ఏముంది? కామారెడ్డి జిల్లా కొరగబెట్టింది ఏముంది? ఒక ముఖ్యమంత్రి అంటే నాకు నిజంగా చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి వచ్చిందంటే ఒక రైతులకు కానీ ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది, అబ్బా మాకు ఇంత సత్వర చర్యలు తీసుకుంటారు, మాకు న్యాయం అవుతుందని చెప్పి. ఇంకో 15 రోజుల తర్వాత సమీక్ష చేస్తా అని చెప్పి పోయిండు. సమీక్షలు కాదు, మాకు సత్వర చర్యలు ఇమీడియట్ కావాలా, రిలీఫ్ కావాలా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.